భూమి మీద ప్రేమతో, భక్తుడి మీద ప్రేమతో సగం మృగం సగం మనిషి ఆ రూపంతో వచ్చాడు. ఎంత కష్టమైందో స్వామికి అనిపిస్తుంది. మనం సత్యం విధాతుం నిజ వృత్య భాషితం, సత్యం విధాతుం నిజ వృత్య భాషితం, నిజ వృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః, వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః, అదృశ్యతాద్భుత రూప ముద్వహన్ स्तंभे सभायां, स्तंभे सभायां न मृगं न मानुषं, न मृगं न मानुषं, न मृगं न मानुषं. स्वामी అలా వచ్చి తన కార్యాన్ని పూరించేశాడు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. మనం కొంచెం కొంచెంగా వెళుతున్నాం. అట్లా అట్లా అవతారాలని స్మరణ చేసుకుంటూ అట్లా ఊరికే రెండు మాటలతో అట్లా వెళ్ళిపోతున్నాం. ఇది 7 రోజులు 10 రోజులు చెప్పేటువంటిది ఒక్కొక్క అవతారం ఘట్టం. అది అట్లా 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 వెళ్ళిపోతున్నాం. ముఖ్యమైనటువంటి ఘట్టం నరసింహ ఘట్టం. అది అట్లా 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 వెళ్ళిపోయాం. తర్వాత త్రేతాయుగం వచ్చింది. అంటే తామస గుణంతో రావణాది రాక్షసులందరి విచ్చలవిడిగా ఎన్నో చేయకూడని పనులు చేశారు. వాళ్ళంతా సాధువులంతా కూడా హింసించారు. అప్పుడు స్వామి భూలోకవాసులైనటువంటి మానవుల్లో తన అవతారాన్ని ధరించాడు. భూలోకవాసులు చేసే వాళ్ళలో తాను పుట్టి అనుభవించి కష్టాలన్నీ అనుభవించాడు. మనుషులకి ఏది కష్టాలు అనుభవిస్తాడని పరమాత్ముడికి మా కష్టం ఏం తెలుసు, దేవుడు ఆడికి చూసుకుంటే తెలుస్తుంది. ఆడికి అనుభవించాడు కదా. ఆడు చాలామంది తిడుతూ ఉంటారు, నా ఫీలింగ్స్ ఏం తెలుస్తుంది దేవుడికి. దేవుడికి తెలియకుంటుంటుందా? నా ఫీలింగ్స్ ఇచ్చినోడే వాడు. ఆవిడకి వాడికి తెలియకుండా ఉంటుందా? నా కష్టము మీకు తెలిస్తే బాగుంటుంది. ఇలా మామూలు మనుషుల్లాగా మాట్లాడతారు పరమాత్ముడి గురించి, గురువుల గురించి నవ్వుకుంటారు లోపలే. అజ్ఞానము. ఏం చేస్తావు? ఏమీ చేయను. అది పోవాలి. అది వాళ్ళకి. పరమాత్ముడి నీకు నువ్వు అవతారం వచ్చి తెలిసిపోతుంది నీకు. వచ్చాడు కదా రామావతారాన్ని కట్టానికని నువ్వు పడ్డావా? కృష్ణావతారంలో పడిన కట్టాన్ని నువ్వు పడ్డావా? శ్రీరామ అవతారంలో పడినటువంటి కష్టం నీకు వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. ఆడవాళ్లకు సీతమ్మ వచ్చిన కష్టం మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కౌశల్య సుమిత్రాదులకు వచ్చిన కష్టం వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు. శ్రీరాముడికి వచ్చిన కష్టము, భరతుడికి వచ్చినటువంటి కష్టము, ఆ నలుగురికి వచ్చినటువంటి కష్టం, భరత శత్రుఘ్నాలు వచ్చినటువంటి కష్టము మీకు వస్తే తెలుస్తుంది. విష్ణు భక్తులైన వాళ్ళందరూ అనుభవించారు రామావతారంలో. మీకేమి మనుషులు
అందుకని మహాత్ములంతా కన్నడంలో హులు మనుషులు, హులు మానవులు అని చెప్పారు. అంటే ఒక గడ్డి పూసలాగా ఉండేటువంటి మానవులు అన్నారు మహాత్ములు. మనుషుల్ని లెక్క ఎట్లా చేశాడంటే గడ్డి పూసలు అన్నారు. గడ్డి పూసలట 100 వాట్స్కే శాకానికి కాలిపోయేటువంటి గడ్డి పూసలు. మనం ఏదేదో మాట్లాడతాం నోటుకొచ్చినట్టు తెలివి ఉపయోగించి. ఆ తెలివిని పరమాత్ముడి దృష్టిలో పరమాత్ముడికి అర్పణ చేయండి. ఆనందంగా అటువంటి శ్రీరామ అవతారంలో వచ్చినటువంటి ఘట్టము అత్యద్భుతమైనటువంటి. స్వామిని విడిచి లక్ష్మీదేవి ఒక నిమిషం కూడా ఉండదని తెలుసు అందరికీ. ఆమె అనపాయిని స్వామితోనే ఎప్పుడు కూడా అవతరిస్తూ ఉంటుంది. ఆమె అయో నిజ స్వామికి ఎంతో ఇష్టమైన భూమి నుంచి ఎన్నోసార్లు తాను కూడా స్వామితో పాటే అవతారాన్ని ధరించినటువంటి జగన్మాత. అటువంటి శ్రీరామ అవతారంలో స్వామి ధర్మాన్ని స్థాపించాడు. ధర్మాన్ని స్థాపన చేయడానికి కోసమే స్వామి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. లక్ష్మీదేవి కూడా. ఇక ద్వాపరయుగం వచ్చింది. మళ్ళీ అధర్మ పరులు ఎక్కువైపోయారు. అప్పుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షించాడు. ధర్మాన్ని స్థాపించాడు. ఈ అవతారంలోనే స్వామికి గోవిందుడు అనేటువంటి నామం ప్రసిద్ధమైంది. ధర్మానికి 4 పాదాలు. ఇక కలియుగం వచ్చేసరికి ధర్మానికి ఒకే పాదమే మిగిలింది. కలియుగంలో ఎక్కడ చూసినా కలి విజృంభిస్తుంది. కలికాలం అంటే ఇలాగే ఉంటుంది అనిపించేసింది మనందరికీ. అందుకే ఒక్క పాదంలో ఉన్న ధర్మాన్ని రక్షించడానికై వైకుంఠవాసుడు స్వయంగా వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చాడు. వెంకటేశ్వరుడిగా వెలిశాడు. స్వామి వెంకటపతిగా అవతరించక ముందు వరాహస్వామి అవతారంలో భూమిని ఉద్ధరించాడు. ఆ సమయంలో భూలోక సౌందర్యానికి ముగ్ధుడై భూదేవితో కలిసి కొంతకాలం ఇక్కడే ఉండి నివసించాడు గోవిందుడు. స్వామి వెంకటపతిగా అవతరించక ముందు వరాహస్వామి అవతారంలో భూమిని ఉద్ధరించాడు. ఆ సమయంలో భూలోక సౌందర్యానికి ముగ్ధుడై భూదేవితో కలిసి కొంతకాలం ఇక్కడే ఉండి విహరించాడు. అదే వెంకటరమణ స్వామి యొక్క అవతారం. ఇక అవతారాన్ని చాలిద్దామనేటువంటి సమయంలో స్వామి యొక్క అభిప్రాయాన్ని గ్రహించి బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు. ఇక్కడి నుంచి ఇంకా స్వామి వెళ్ళిపోతే ఇంకా ఈ భూలోకం ఏమైపోతుందో. అప్పుడు స్వామి దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు, దేవా నువ్వు భూదేవిని ఉద్ధరించిన వాడివి, ఇంతటి సాహసాన్ని నువ్వు తప్ప ఇంకెవరు కూడా చేయగలరు చెప్పు స్వామి, నువ్వే కదా, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపో, ఈ భూమి రక్షణ భారాన్ని స్వీకరించాలి అని ప్రార్థించాడు. వరాహస్వామి బ్రహ్మదేవుడికి ఇక్కడ ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని కరిగిపోయాడు. సరే అంటూ ఇక్కడ ఎక్కడుండాలి అని ఆలోచనలో మునిగిపోయాడు. సరే ఉంటాను, కానీ ఎక్కడ ఉండాలి నేను? ఈ భూలోకమంతా సౌందర్యంగా ఉన్నది. ఎంత సౌందర్యం, ఎంత సౌందర్యం ఇది! మనమే గబ్బులేపుకుంటున్నాం, కానీ ఎంత సౌందర్యం! ఇప్పటికి కూడా భూలోకంలో ఉండిన భూలోకవాసులు
ఏదైనా మురికి కాలువ వచ్చిందంటే ఆ మురికి కాలువకు అలంకారం చేసి మురికి ఉన్నట్టే తెలియకోకుండా చేస్తారు అమెరికన్స్. మనం మంచి కాలువను మురికి ఉంది అని చూపించేస్తాం. అట్లా మన శక్తి మనకుండేది. మంచిగా ఉండేటువంటి చెట్లను దాన్ని మురికి చెట్లుగా చేసి పారేస్తాం. అంత ఆనందం మనకుండేది. వాళ్ళకు బీగాలు వేయకనే, ఇండ్లకు బీగాలు వేయకనే తిరుగుతారు. మనం ఎంత పెద్ద బీగాలు వేసినా చమత్కారంగా తీసి పారేస్తాం. మన తాపత్రయం ఇట్లా ఉంది, మన బుద్ధి తెలివి ఇట్లా ఉంది. ఏం చేస్తావు? మనలో క్లీనింగ్ అనేది లేదు. ఎక్కడ క్లీన్ ఉందో అక్కడ వెంకటరమణ స్వామి ఉన్నాడు. ఎక్కడ క్లీన్ ఉంటుందో, ఎక్కడ గలీజు గబ్బు వాసన కంపు ఎక్కడ ఉంటుందో అక్కడ దరిద్ర దేవత వాళ్ళ శరీరం మీద భుజం మీద కూర్చో ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ క్లీన్గా ఉండాలి. శరీరంతో పాటు మనస్సుతో పాటు పరిసరం కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడే వెంకటరమణ స్వామి కళకళలాడుతూ, లక్ష్మీదేవి కళకళలాడుతూ నిన్ను కూడా కళకళలాడిస్తుంది. నీ దుఃఖాన్ని కూడా నివారణ చేస్తుంది. ఎక్కడుండాలా అని ఆలోచన మునిగిపోయాడు. ఎక్కడుండాలి నేను ఈ భూమిలో? ఏ ఖండం, ఎన్నో ఖండాలు చేసేసాడు కదా. మళ్ళీ ఎందుకు ఎక్కడుండాలా, ఏ భాగంలో ఉండాలా అని గరుత్మంతుడు స్వామి యొక్క ఆలోచనను గ్రహించాడు. వైకుంఠం నుంచి ఒక చిన్న కొండను తెచ్చి భూలోకంలో ప్రతిష్ఠ చేసేసాడు. ఒక కొండనే సృష్టించేశాడు. కుండనలాగా ఉండే కొండను, ఆయనకి కొండ లెక్కలాగా కొండ, అటువంటి కొండను, ఒక యోగ కొండను సృష్టించేశాడు. అంత పెద్ద కొండను ఆ స్వామి గరుత్మంతుడు వరాహస్వామి సంతోషించి ఆ భూదేవితో కలిసి అక్కడ శిలామూర్తిగా ఎంత బాగుందని చెప్పేసి ఆయన అక్కడ ఉండిపోయాడు. అప్పుడప్పుడు ప్రకటమై ఆ కొండపై తిరుగుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడ వరాహవపుషాదేవో వరాహవపుషాదేవో విహరన్ అవనీతలే స్వపూర్వనియతావాసం ప్రపేదే వెంకటాచలం ప్రపేదే వెంకటాచలం. శ్రీహరి భూలోకంలో వరాహ రూపంలో విహరిస్తూ తనకు అనాది నివాస భూమి అయినటువంటి శ్రీ వెంకటాచలవాసాన్ని అనిపించుకున్నాడు. ఆ కొండే వెంకటాద్రి అని. అక్కడ గల ఆ స్వామి పుష్కరిణి శ్రీనివాసుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. అప్పటికే శ్రీహరి మరో రూపంతో శ్రీనివాసుడిగా భూమిపైన సంచరిస్తున్నాడు. ఆ శ్రీనివాస స్వామి చరిత్ర తర్వాత మనం తెలుసుకుందాం. స్వామి పుష్కరిణి తీర్థానికి వాయువ్య భాగంలో ఉండేటువంటి వరాహస్వామి, ఆ వాయువ్య భాగంలో కనపడే మీరందరూ చూస్తూ వెళుతూనే మీరు చూస్తుంటారు. ఆ శిలామూర్తిగా ఉంటూ ఆ పుష్కరిణి నీటిలోనే జలాదివాసం చేస్తున్నాడు. ఆయన చుట్టూ పుట్ట ఏర్పడింది. వరాహస్వామి ఉండటం వలన ఆ కొలనకు వరాహ పుష్కరిణి అనే పేరు కూడా వచ్చింది. వరాహస్వామి తన మాటను మన్నించినందుకు బ్రహ్మదేవుడు పొంగిపోయాడు. చెప్తూనే ఉండిపోయాడే ఇక్కడే అని చెప్పి ఉండిపోయాడు అనుకున్నా, సంతోషపడ్డాడు. అక్కడే శ్రీనివాసుడిగా ఉన్నటువంటి శ్రీహరిని ఇలా వేడుకున్నాడు. దేవా, రాబోయే కాలంలో ఎవరైనా సరే ముందుగా ఈ వరాహమూర్తి దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి.
మీరు కరుణించిన నాకీ వరాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు. శ్రీనివాసుడు అందుకు కూడా అంగీకరించి సరే అని చెప్పాడు. శ్రీ దత్త వెంకటేశ్వర దేవస్థానంలో కూడా ముందుగా శిలలో వెలసిన భూవరాహమూర్తి దర్శనం చేసుకున్న తర్వాత దత్త వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని ఒక నియమం ఉన్నది. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్న చ. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్న చ. దర్శనాత్ ప్రాగ్ వరాహస్య దర్శనాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న తృప్యతి న తృప్యతి. హరే గోవింద. వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుడికి నమస్కారం చేయకూడదు అని ఒక నియమం ఉన్నది. వరాహస్వామిని సేవించుకోకుండా శ్రీనివాసుని సేవించకూడదు. ఒకవేళ అలా సేవించిన ఒకవేళ శ్రీనివాసుడు సంతోషించడు, సంతోషంగా ఆశీర్వదించడు. ఏమో పోన్లే అని ఆశీర్వదిస్తాడు అంతే. పుష్కరిణిలో జలాదివాసం చేస్తున్నటువంటి వరాహస్వామి కొండపై స్థిరంగా ప్రతిష్ఠ. ఆయన కథను తెలుసుకుందాం. బ్రహ్మపురాణం, పద్మపురాణం ఈ కొద్ది తేడాలతో చెప్పాయి అక్కడక్కడ కథలు. మనం దాన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన స్వామిని గురించి ఆయన తెలుసుకున్న కొద్దీ ఆయనను కీర్తించేటట్లు అవుతుంది. మనకు అంత మాత్రం చెప్పుకోగలం. కానీ మనం డీటెయిల్గా కొంచెం అది లేదు ఇది లేదో ఒత్తు లేదు దాంట్లో బిస్టికు అట్లా ఈ కథ అట్లా తీసుకుపోయి వెళ్ళారు ఇట్లా తీసుకుని దాంట్లో గ్రామర్ లేదు, దీంట్లో ఒత్తులు లేవు, దీంట్లో అండర్లైన్ చేయలేదు, దీంట్లో అండర్లైన్ పోలేదు, అట్లంతా తప్పులు పట్టే వాళ్ళకి అసలే కథ తెలీదు. ముందుగా బ్రహ్మపురాణం దాని ప్రకారం కథను చెప్పుకుందాం. వరాహస్వామి వెంకటాచలపై పుష్కరిణిలో ఉంటూ అప్పుడప్పుడు అక్కడక్కడ నివసిస్తున్న వారికి తన స్వరూపంతో కనిపిస్తూ ఉండేవాడు. అందరికీ ప్రత్యక్షంగానే కనపడుతూ అందరినీ ఉద్ధరించేవాడు. అదే ప్రాంతంలో ఒక నిషాదుడు వాడి కొడుకు ఒక బ్రాహ్మణుడు కూడా నివసిస్తున్నారు. ఇక కథ ప్రారంభం. ఇది కూడా అత్యంత సూక్ష్మంగానే చెప్పుకోబోతున్నాం. బ్రహ్మదేవుడి మాటను అంటే ముందుగా తనను దర్శించుకొని తర్వాత శ్రీనివాసుని దర్శించాలనేటువంటి నియమాన్ని నిజం చేయాలని ఆ వరాహస్వామి సంకల్పించాడు. ఆ వరాహస్వామి ఎప్పుడు సంకల్పించాడు ఈ కథ చూడండి ఎట్లా తిరుగుతుందో. నిషాదుడి ద్వారా దాన్ని ఆచరించాలనేటువంటి ఆచరింపజేయాల ముందుకి ప్రజలకి ముందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడు ఇటువంటి మహిమలు చూపించాలంటే ఒక కథ అల్లుతారు పరమాత్ముడు. ఒక కథ కల్పించిన కథ కాదు, అది నిజంగానే జరిగేటట్టు చేసి పారేస్తాడు. అందులో భాగంగా ఆ నిషాదుడు చేసేటువంటి దినచర్యకు పరిశీలించాడు. ఆ నిషాదుడికి తాను తినేటువంటి ఆహారాన్ని ముందుగా కొండపై నివసిస్తున్నటువంటి శ్రీనివాసుడికి పెట్టి తర్వాత తాను తినే అలవాటు ఉంది. ఆహారానికి కావలసినటువంటి పదార్థాలను సేకరించి వాటిని ఆ బ్రాహ్మణుడి చేత తయారు చేయించి శ్రీనివాసుడికి పెట్టి తాను తింటూ ఉండేవాడు. ఒకనాడు స్వామికి ఈ ఆహారంతో పాటుగా తేనె కూడా నివేదించాలని అనిపించి ఆ కొడుకును పిలిచాడు. ఒరేయ్, నేను తేనె తీసుకొస్తా,
ఈ పదార్థాన్ని జాగ్రత్తగా దాచు అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. తేనె తీసుకురావాలి, నేను తేనె స్వామికి ఇవ్వాలనిపించింది అని. ఆ కొడుకేమో బాగా ఆకలి వేసిపోయింది. బాగా ఎంతసేపు అయినా నాన్న రాలేదు. తేనె కోసం వెళ్ళినవాడు కాచుకున్నాడు. ఆ పదార్థాలని చాలాసేపు కాచుకున్నాడు, చూశాడు. ఇక తట్టుకోలేక ఆ పదార్థాలంతా చక్కగా వండి మనస్ఫూర్తిగా స్వామికి నివేదన చేసి గబగబా తినేశాడు. ఆకలి తీర్చి అయిపోయింది.